హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసిందంటే ఈరోజు బుధవారం రోజు అయితే వెళ్ళిన. ఈరోజు ఇప్పుడైతే నేను ప్రస్తుతం ఇంటికాడ ఉన్నా. టైం చూపిస్తాను చూడండి. టైం వచ్చేసి 1:07 అయితే అవుతుంది. మనకి ఇక్కడికి వెళ్ళి డ్రాప్ అయితే పడలేదు. ఇక్కడికి వెళ్ళేదంటే గండిమైసమ్మ వెళ్ళాలి. చూస్తాను డ్రాప్ గురించి. ఎక్కడ పడితే డ్రాప్ అయితే చూపిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఈరోజు ఎంత సంపాదిస్తాను అనేది అయితే చూపిస్తాను. 1 గంటల నుంచి సాయంత్రం వరకు ఎంత అవుతుంది అన్నట్లు, మనం ఆటోలో ఎంత సంపాదిస్తాం అనేది అయితే చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ప్రస్తుతం నేను బహదూర్పల్లిలో ఉన్న. బహదూర్పల్లి మన గ్యాస్ పంప్లో అయితే గ్యాస్ వేయించుకున్నా. అలాగే ఏంటంటే నా రాత్రి మళ్ళీ టైరు పెట్టినంత పంచర్ అయిపోయింది. ఆ పంచర్ చేయించుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 2:20 అవుతుంది. డ్రాప్ లేపినా నేను ఇప్పుడు. ఇక్కడికి వెళ్ళి మన జేబీఎస్ డ్రాప్ అయితే లేపిన. ఇక్కడికి వెళ్ళి 700 మీటర్ పికప్ ఉంది. మన గ్యాస్ పంప్లో చాలాసేపు అయితే లేట్ అయింది, ఒక ½ అవర్ అట్లా. ఎందుకంటే గ్యాస్ పంప్లో కొంచెం గొడవ అయింది. ఏమైందంటే మన ఒకడు వచ్చి ఏంటంటే 20,000 ఫోన్పే చేయాలన్నమాట. క్యాష్ ఇస్తా ఫోన్పే చేయమన్నమాట. అయితే ఫోన్పే చేసినాక వాడు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఇవ్వకుండా పారిపోతే ఏం చేసిండంటే వానికి ఫాలో అయితే మళ్ళీ గండిమైసమ్మ సిగ్నల్ మీద అయితే కలిసిండు. వానికి పట్టుకొని వచ్చి రూమ్లో వేసిండ్రు వాళ్ళు, పోలీసు వాళ్ళకి అప్పచెప్తామని. దాంట్లో ఏంటంటే నేను అప్పుడే వెళ్ళిన, వాటికి లోపల వేస్తుంటే నేను వెళ్ళిన. అందులో మనకి లేట్ అయిపోయింది. అది అక్కడ అట్లా లేట్ అయిపోయింది. మళ్ళీ స్టెప్ని మన టైర్ పంచర్ అయిపోయింది కదా, పంచర్ చేయించుకున్నాక లేట్ అయిపోయింది. మన స్టెప్ని అయితే మెయిన్. అబ్బా టైం ఎంతనన్నా వేస్ట్ కానీ స్టెప్ని మెయిన్. మనం కస్టమర్ని తీసుకొని వెళ్ళేటప్పుడు పంచర్ అయితే చాలా ఇబ్బంది పడతాం. అందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ని పెట్టుకొని టైర్ పంచర్ ఉంటే టైర్ పంచర్ చేయించుకోవాలి. మళ్ళీ మనకు రన్నింగ్లో అయితే ఏంటంటే 1 కిలోమీటర్ ఉంది అనగా దింపేస్తే పంచర్ అయిపోయింది అనుకోండి, పైసలు ఇయ్యరు. 10 కిలోమీటర్లు పోయినా లాభం ఉండదు మనకు. ఎందుకు చెప్పండి? ఫస్ట్ టైర్ పంచర్ చేయించుకోవాలి. అందులో ఏంటంటే వాళ్ళు ఆ గొడవ వల్ల మనకు లేట్ అయితే అయిపోయింది. చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డ్రాప్ అయితే మనం పికప్ చేసుకుందాం. ఇక్కడికి వెళ్ళి కంటిన్యూగా చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. నేను టైం వచ్చేసి చూడండి 2:20కి అయితే డ్రాప్ తీసుకున్నాను. ఇప్పటి నుండి నేను సాయంత్రం వరకు ఎంత సంపాదిస్తానని అయితే చూపిస్తాను వీడియో. వెయిటింగ్ ఛార్జెస్ పడుతుంది. కాల్ చేద్దాంలే అన్న ఒకసారి. అది కూడా వస్తే నాకు ఏంటిదంటే ప్రాబ్లం పోతుంది. సరే సార్, దీన్ని రానిస్తలేరా? ఫోన్ చేస్తాను. సోనక్క అక్క, కాదు లగేజ్ అబ్బి తీసుకుపోయి వాషింగ్ మిషన్లో వేస్తాడు. కూడా మాకు వానకనే పెట్టుకుంది. ఇంకా వానకకి అమౌంట్ చేయాలి. పాపం వానకకి ర్యాపిడో గురించి కూడా తెలియదు. వాళ్ళ గురించి బాగా తెలియదు, ఎవ్వరికి తెలియదు అసలు ర్యాపిడో ఎట్లా ఏంటి అని. అసలు ఆ టైంకి వాళ్ళని బుక్ చేసే వాళ్ళు నాదులే దొరకరు కదా. తొందరగా దిగండి అమ్మా, బస్ వచ్చింది. ఒక నిమిషం. రాబిటో మేడం, ఎక్కడ ఉన్నారు? ఇక్కడ లోపల ఉన్నా మేడం. నేను బస్సులు లోపలికి వస్తున్నాయి కదా. దగ్గర ఉన్నాయంట, వీడు ఇస్తాడంట.
రాంగ్ రూట్లో రాలేదు మేడం, వస్తున్నా చూడండి. చేంజ్ లేదా నా ఫోన్ పే ఫోన్పే కావాలి. స్టాచ్యూ దగ్గర ఉన్నారా మీరు? అన్న ఒకసారి పర్లేదు అది ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర ఉన్నారు కదా, అది ఇందిరాగాంధీ స్టాచ్యూ ఉంది కదా, అక్కడ ఉన్నారు కదా. షేర్ చేస్తాను. ఏంటి అంటే లిక్విడ్ ఉంటే మనకి వస్తున్నా ఆగండి. చేంజ్ మీ దగ్గర కూడా ఉంది మామ. ఓకే. ఈ డ్రాప్ ఏంటంటే బహాదూర్పల్లి నుండి మనం జేపీఎస్కి అయితే వచ్చినాం. ఇక్కడ జేపీఎస్కి వెళ్ళి మనకి మళ్ళీ ఒక డ్రాప్ ఉంటుంది, అదే మన అక్కడదే ఉంది డ్రాప్, మన ఏమంటారు కుకట్పల్లి ఆ సైడ్దే ఉంది. ఆ డ్రాప్ అయితే పికప్ చేసుకున్నాం మనం, ఆ డ్రాప్ అయితే పికప్ చేసుకున్నాం. డ్రాప్ అయితే మనం పికప్ చేసుకోవడానికి అయితే వచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను గ్యాస్ ఎంత పంపించిన అంటే 880 రూపీస్ గ్యాస్ అయితే పంపించిన. ఇంకోటి ఏంటంటే మనకు 50 రూపాయలు స్టెప్నీకి అయితే అయింది. ఓటీపీ 7068 ఎక్కడ డ్రాప్ ఇది? మయూరి నగర్. మయూరి నగర. బాచుపల్లి కదండి, జేఎన్టీయూ. ఓకే ఓకే. స్ట్రేటా ఈ రైట్ చూపిస్తుంది. మా హాస్టల్ ఉంది ముందర. ఇక్కడ ముందర లెఫ్ట్. లెఫ్టా? ఇక్కడ ఈ లెఫ్టా? హాస్టలా ఇది? రైట్ తీసుకోండి, అక్కడ ఒకటి ఉంటుంది ముందర రైట్. చేంజ్ ఉందా? చేంజ్ ఎంతది? ఈ చేంజ్ ఉందో లేదో నా దగ్గర. ఎక్స్ట్రా ఫోన్పే చేస్తారా? ఫోన్పే 280 రూపీస్ అయింది. చేంజ్ అయితే ఉంది, 300 ఉంది కదా. డ్రాప్ అయితే కంప్లీట్ అయింది. మన నిజాంపేటలో అయితే ఉన్నా నేను. డ్రాప్ ఏంటంటే జేబీఎస్ నుండి ఇక్కడైతే వచ్చేసినాను నిజాంపేట. ఈ డ్రాప్ 1 అవర్ పట్టింది, 1 అవర్ 10 మినిట్స్ అట్లా పట్టింది నాకు. ఇక్కడికి వెళ్ళి అయితే చూద్దాం డ్రాప్ ఎక్కడిది పడుతుందో. ఇక్కడికి వెళ్ళి చూద్దాం డ్రాప్. ఇంకా ఏంటంటే చాలామంది ఊరు నుంచి అయితే వస్తుంటారు. ట్రాఫిక్ మాకు ఫుల్ ఉంది ఈరోజు. రాఖీపురంకి ఊరు వెళ్ళిన వాళ్ళు అందరూ వస్తుంటారు ఇప్పుడైతే. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ బేగంపేట అనేది తీసుకున్నాం, పికప్ చేసుకున్నాం సార్. వానా మొగ్గులు అయితే దబాయించేయండి ఈరోజు కూడా. 05 చేంజ్ చేసుకోవచ్చా లొకేషన్? ఎక్కడికి? సికింద్రాబాద్ బస్ స్టేషన్. సికింద్రాబాద్ రాను మేడం. సరే. ఇటు సైడ్ ఆపాలి కదా మేడం? ఇటు సైడ్ ఆపాలా అటు సైడ్ ఆపాలా? బోయినపల్లి బస్ స్టాప్ అయినా ఇది నిజామాబాద్ వెళ్ళే రోడ్. నిజామాబాద్ ఇటే వెళ్తారు. మీరు ఆ సైడ్ పెట్టిండ్రు లొకేషన్, ఆ సైడ్ పెట్టిండ్రు లొకేషన్, ఆ బస్ స్టాప్ది పెట్టిండ్రు. ఓకే 230. కాలేదు, పే కాలేదు మేడం. స్కానర్
ట్రై చేద్దాం. ఆ మేడం ఏంటంటే సికింద్రాబాద్ వెళ్దామనండి. సికింద్రాబాద్ ట్రాఫిక్ ఫుల్ ఉందబ్బా. ఈ బోయిన్పల్లి దాటాలంటేనే ఇంతకుముందు 1/2 అవర్ అయింది. ఇప్పుడు అందుకోసమే వెళ్ళలేదు నేను. అక్కడైతే వెళ్ళాను ఇప్పుడు సికింద్రాబాద్ సైడ్. ఇక్కడ చూద్దాం ఎక్కడ దిగుతావు డ్రాప్. ఎక్కడన్నా డ్రాప్ నిజాంపేట్. ఇది 44 నిమిషాలు చూపిస్తున్నా హర్షిత్. వచ్చేటప్పుడు 25 నిమిషాలు, అరగంటలో వచ్చాం కదా అక్కడ. कैसे रिकॉल आगे से के भी ఇక్కడ ఉంది చూడండి స్కానర్. అమ్మమ్మ వస్తుంది కూర్చోరా. అక్కడ రావట్లేదా? మీరు రావట్లేదా? ఇక్కడ రండి స్కానర్ ఉంది. సరే ఆగమ్మా. ఇది వెయిటింగ్ ఛార్జెస్ కూడా పడతాయి చూడండి, అది కూడా పే చేసి. ఏంటది? 7958 ఓటీపీ. 7958. ఓకే. ఆగమ్మా ఆగాలి. పైకి లే ఒకసారి. పేమెంట్ అయిపోయింది. పే చేసేసాను. మీరు ఇవ్వకండి ఓకేనా? జాగ్రత్త. బాయ్ తల్లి తల్లి. బాయ్ చెప్పు. అత్త బాయ్ అత్త. బాయ్ బాయ్. ఫైనల్లీ గైస్ ఇంటికి అయితే వచ్చేసాను. క్లోజింగ్ టైం చూపిస్తాను చూడండి. టైం ఎంత అవుతుందా? 12:58 అయితే అవుతుంది. మనకి లాస్ట్ డ్రాప్ వచ్చేసి 12:10కి అయితే కంప్లీట్ అయింది. 12:10కి కంప్లీట్ అయింది. నేను ఎంత చేసినా చూపిస్తాను చూడండి. పూలలో లాస్ట్ ఒకటే డ్రాప్ కొట్టిన, లాస్ట్ డ్రాప్ పూలలో చూపిస్తాను చూడండి. పూలలో చూసుకోవచ్చు. 355 రూపీస్ది ఒక డ్రాప్ కొట్టిన వాళ్ళలో. రాబిటోలో రాబిటోలో 9 డ్రాప్లు 2194 రూపీస్ అయితే చేసిన. ఈ అర్నింగ్ వచ్చేసి మధ్యాహ్నం అయితే ఈ టైం వరకు అయితే చేసిన. మనకు లాస్ట్ డ్రాప్ అయితే 12:10కి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటికి వచ్చే వరకు ఈ టైం అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.